వరల్డ్ మొత్తంలో ప్రెజెంట్ ఉన్న వెండర్స్‌లలో పాలో ఆల్టో ఈస్ ద నంబర్ 1 సెక్యూరిటీ ప్రొవైడర్. ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ ఇన్ పాలో ఆల్టో కళ్ళు మూసుకొని మీరు దాంట్లో ఉండిపోండి మీరు. ఓకే. మోస్ట్‌లీ డైరెక్ట్ పాలో ఆల్టో వాడు డైరెక్ట్ కంపెనీస్‌లో వాడు తీసుకోడు. మోస్ట్‌లీ త్రూ వెండర్స్ ద్వారా తీసుకుంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కంపెనీస్ ఏఎస్ఎస్ కార్ప్. నౌ ఇట్ ఈస్ చేంజ్డ్ టు ద మోవెట్. మోవెట్ అనే కంపెనీ నుంచేసి పాలో ఆల్టో వాడు ఆల్మోస్ట్ 80% ప్రాజెక్ట్ వాడు వీడికే ఇస్తాడనమాట. మోవెట్ అనే కంపెనీ వాడికి ఇస్తాడు. దీంట్లో గనుక మీకు మోవెట్‌లో గనుక మీకు పాలో ఆల్టో ప్రాజెక్ట్ వస్తే కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోండి. 2 ఇయర్స్ అగ్రీమెంట్ ఉంటుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎంత ఘోరమైన ట్రైనింగ్ ఉంటుందో, అంత ఘోరమైన ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ గనుక మీరు చేసి నిలబడితే మాత్రం మీ లైఫ్‌లో సెట్ అయిపోవచ్చు. ఓకే. సో, ఈ పాలో ఆల్టో అనేవాడే 1972లో వీళ్ళు కనిపెట్టారనమాట వీళ్ళు. ఈథర్‌నెట్‌ని. సో, ప్రెజెంట్ ఉన్న మీరు గనుక మీ మీ రెజ్యూమ్‌లో మీ రెజ్యూమ్‌లో పాలో ఆల్టో సర్టిఫికేషన్, పాలో ఆల్టో ఫైర్‌వాల్ గాని, పాలో ఆల్టో మీద మీరు వర్క్ చేసినట్టు ఇఫ్ యూ హావ్ ఎనీ సర్టిఫికేషన్ ఆర్ ఇన్ యువర్ రెజ్యూమ్ ఇఫ్ యూ పుట్ దిస్ వర్డ్ పాలో ఆల్టో, యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ పాలో ఆల్టో మీకు లాట్ ఆఫ్ కాల్స్ మీకొస్తాయి మీకు. కళ్ళు మూసుకొనొస్తాయి. దిస్ ఇస్ ద నంబర్ 1 సెక్యూరిటీ కంపెనీ రైట్ నౌ. రైట్ నౌ. కంప్లీట్ వరల్డ్‌లో ఉన్న బిగ్ కంపెనీస్ 99% ఉన్న కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్. ఓకే. ఏమంటారు డిస్నీ బ్రోస్, నెట్‌ఫ్లిక్స్, ఇన్ఫోసిస్ ఎంత పెద్ద ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నా సరే దే ఆర్ యూజింగ్ దిస్ పాలో ఆల్టో రైట్ నౌ యాస్ ఎ ఎండ్ ప్రొవైడర్, సెక్యూరిటీ ప్రొవైడర్ దీన్ని యూజ్ చేస్తున్నారు. సో ఇన్వెంటర్స్ వేర్ రాబర్ట్ మెట్‌క్లాఫ్ అండ్ డేవిడ్. వీళ్ళు నార్మల్‌గా ఇప్పుడు పాలో ఆల్టో నుంచి కనిపెట్టిన వాళ్ళు ఎవరు? రాబర్ట్ మెట్‌కాల్ఫ్ అండ్ డేవిడ్ బాక్స్. వీళ్ళు 1972లో వీళ్ళు సో ఇంటర్నెట్ అనేది వీళ్ళు కనిపెట్టారు. దే డెవలప్డ్ ఎ న్యూ సిస్టమ్ దట్ ఇంక్లూడెడ్ ఎ మెకానిజం దట్ డిటెక్టెడ్ వెన్ ఎ కొలిషన్ అక్కర్డ్. కొలిషన్ డిటెక్ట్ లిజన్ బిఫోర్ టాక్ ఇన్ విచ్ స్టేషన్స్ లిజన్ ఫర్ యాక్టివిటీ carrier sense before transmitting and supported access to a shared channel by multiple stations, multiple access, CSMA, CD. ఇది లేటర్‌గా చూడండి. ఇది కొంచెం ఇంపార్టెంటే. కాకపోతే థియరీ వైస్‌గా ఫ్రెషర్స్‌కైతేనే కొంచెం ఇది వాళ్ళు ఇన్ డెప్త్ అడగడానికి ఇప్పుడు CSMA అనేది చూసుకోవచ్చు మీరు. సో, నార్మల్‌గా వీళ్ళేందంటే వీళ్ళు ఇంటర్నెట్ అంటే డెవలప్ చేసినప్పుడు వీళ్ళు డేటా అనేది ట్రాన్స్‌మిట్ చేసేటప్పుడు దే ఫౌండ్ ఎ కొలిషన్. కొలిషన్ అంటే తెలుసు కదా మీకు? ద మీనింగ్ కొలిషన్ అంటే ఏంటో తెలుసా? ఎనీవన్? డిటెక్టెడ్ వెన్ ఎ కొలిషన్ అక్కర్డ్ అంటే నార్మల్‌గా ఒక దగ్గర నుంచేసి ఇంకో దగ్గరికి మనము డేటా ట్రాన్స్‌మిట్ చేసేటప్పుడు దే ఫౌండ్ ఎ కొలిషన్ నాయిస్ అన్నమాట. డేటా అనేది నార్మల్‌గా వాళ్ళకు నాయిస్ రూపంలో వాళ్ళకు అర్థమైందన్నమాట. అంటే ఇట్స్ నాట్ సెండింగ్ ప్రాపర్‌లీ కొలిషన్ అనేది. అంటే అది మనము ట్రాన్స్‌మిట్ అయ్యేటప్పుడు, రిసీవ్ అయ్యేటప్పుడు అదేంటిదంటే అది జస్ట్ నార్మల్‌గా ఒక కైండ్ ఆఫ్ నాయిస్ కైండ్ ఆఫ్ థింగ్ డేటా అనేది ప్రాపర్‌గా ట్రాన్స్‌మిట్ అవ్వలేదన్నమాట. సో, దే ఫౌండ్ దట్. ఓకే. డేటా అనేది ప్రాపర్‌గా ట్రాన్స్‌మిట్ అవ్వట్లేదు అని చెప్పేసి దే ఐడెంటిఫైడ్. ఓకే. దానికి కొన్ని సీఎస్ఎంఏ, సీడీ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ మోడల్ ఉంటుంది. ఇట్స్ ఎ అంటే ఫస్ట్ స్టార్టింగ్ మెథడ్ అన్నమాట సీఎస్ఎంఏ. ఓకే. You can just Ethernet history. 10 Mbps Ethernet standard was first published in 1980 by the DEC, Intel Xerox Vendor Consortium. 10 Mbps అన్నమాట. వాళ్ళు ఇనిషియల్‌గా వాళ్ళు 10 Mbps తోటి స్టార్ట్ చేశారంట వాళ్ళు. ఓకే. 10 Mbps Ethernet standard was first published in 1980 by the DEC, Intel Xerox Vendor. Using the first initial of each company, this became known as the DIX Ethernet standard. Okay, this standard entitled the Ethernet a local area network data link layer and physical layer specifications for the thick coaxial cable defined set of physical and data link protocols. నార్మల్ గా వాళ్ళు ఇనిషియల్ గా వాళ్ళు అప్లికేషన్ లేయర్ కంప్లీట్ గా వాళ్ళు డెవలప్ చేయలేదు వాళ్ళు ఇనిషియల్ గా వాళ్ళు డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు. సో దే స్టార్టెడ్ విత్ ద LAN area. So we have, as I said, what is LAN? LAN means local area network. Local area network. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ద రేంజ్ బిట్వీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో యూజ్ చేసే నెట్వర్క్ గానీ లేదా ఒక ఆఫీస్‌లో యూజ్ చేసే నెట్వర్క్ గానీ లేదా
ఒక ఏరియాలో ఫర్ సమ్ లైక్ 1 కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ అప్ టు 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనము కేబుల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు మనం. అప్ టు 5 కిలోమీటర్స్ వరకు. దీన్ని మనము లాన్ ఏరియా అని చెప్పేసి అంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి. బట్ వైడ్ ఏరియా నెట్వర్క్ వాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటేనేమో త్రూ అవుట్ వెండర్ టు వెండర్, ఐఎస్పి టు ఐఎస్పి. సో వాన్ అంటే ఇదేంటంటే కొన్ని కిలోమీటర్స్ వరకు మనము కేబుల్స్ అనేవి అరేంజ్ చేయొచ్చు వాన్ ఏరియా నెట్వర్క్. ఓకే, LAN and WAN, these both are two different things, very important. LAN means it's a inside the company. In a simple way, inside the company. LAN means inside the company. WAN means okay, LAN అంటేనేమో ఇన్సైడ్ ద కంపెనీ. మన ఆఫీస్ లోపల ఉన్న ఇంటర్నెట్, మన ఆఫీస్ లోపల యూజ్ చేసిన ప్రతి ఇంటర్నెట్, ప్రతి ఒక్క ఇంజనీర్, దట్ ఇంజనీర్ ఇస్ కనెక్టెడ్ టు ద LAN ఏరియా. ఓకే, LAN ఏరియా అంటాము. అండ్ మన కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయి సర్వీస్ ప్రొవైడర్ కనెక్ట్ అవుతుంది చూసారా, ఐఎస్పి. సో దిస్ ఈస్ వ్యాన్ ఏరియా, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాము. సో వెన్ ఎవర్ వి ట్రబుల్ షూట్ ఎనీ నెట్వర్క్ ఇష్యూ ఇన్ a customer perspective, first we have to be troubleshoot in a LAN, local area network. ఒక ఇంజనీర్ కి ఇంటర్నెట్ రావట్లేదు అంటే ఫస్ట్ వి విల్ వెరిఫై దట్ ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ లో మన ఇంటర్నల్ కంపెనీ లోపల మనం ఫస్ట్ ట్రబుల్ షూట్ చేసిన తర్వాత, ఇఫ్ స్టిల్ దట్ ఇష్యూ ఈస్ ఎగ్జిస్టింగ్, దెన్ వీ కెన్ మూవ్ టు ద వ్యాన్ ఏరియా. సో మోస్ట్ ప్రాబబ్లీ వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద వ్యాన్ ఏరియాస్. ఓన్లీ అప్ టు L3 ఇంజనీర్స్ కానీ ఆర్టిక్ కానీ వాళ్ళకి మాత్రమే వ్యాన్ ఏరియాకి యాక్సెస్ ఉంటుంది. సో అప్పుడు కస్టమర్ ప్రాస్పెక్టివ్ లో ఏమైనా ఇష్యూ ఉందా, అసలు మనకు ఐఎస్పి నుంచి మనకు ఫస్ట్ ఇంటర్నెట్ వస్తుందా లేదని చెప్పేసి చెక్ చేస్తాం మనం అసలు. ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ లైక్ ఇంటర్నెట్ మనకు కస్టమర్ ఐఎస్పి రౌటర్ దగ్గర నుంచి మనకు అసలు కంపెనీ లోపలికి ఇంటర్నెట్ రావట్లేదు అంటే, దెన్ వీ విల్ ఎస్కలేట్ టు ద ఐఎస్పి సర్వీస్ ప్రొవైడర్. మనం అప్పుడు టికెట్ అనేది ఐఎస్పి వాడికి రేస్ చేస్తాము. మా దగ్గర మా లోకల్ ఏరియా నెట్వర్క్ లో అసలు నెట్వర్క్ ఇష్యూ ఏమీ లేదు. ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్ ఇష్యూ విత్ ఫ్రమ్ యువర్ ఎడ్జ్ రౌటర్, మీ వ్యాన్ ఏరియా రౌటర్ లో ఇష్యూ ఉంది, కెన్ యూ చెక్ అని చెప్పేసి మనము ఒక టికెట్ అనేది రేస్ చేస్తాము వ్యాన్ సైడ్ ఐఎస్పి వాడికి. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు ఒక లోకల్ ఇంజనీర్ ని పంపించేసి వాడు ఇక్కడ ఈ ఐఎస్పి ఒకటి బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ దగ్గర చూసేసి, సో ఫస్ట్ వాడు లైట్ స్టేటస్ చెక్ చేస్తాడు. వెదర్ వాళ్ళు ఇక్కడ మనకు అసలు ల్యాన్ ఇంకా వ్యాన్ రెండు లైట్స్ ఉంటాయి అనమాట. సో వాడికి ల్యాన్ కి వ్యాన్ కి లైట్స్ వస్తున్నాయా, మన ఎక్విప్మెంట్ కనెక్ట్ అయిన డివైజ్ ఏతుందో ఆ డివైజ్ మీద లైట్స్ ఉన్నాయా, లైట్స్ ఉంటే ఓకే. ఎనీ కాన్ఫిగరేషన్ ఇష్యూ ఏమైనా ఉందా, ఏమైనా వీలాన్ ఇష్యూస్ కానీ, ఏమైనా పాలసీ ఇష్యూస్ కానీ, ఓకే, ఏమైనా బాక్స్ ఫిజికల్ కేబుల్ ఇష్యూస్ కానీ, he will verify. అలా ట్రబుల్ షూట్ చేసేసి దే విల్ రిజాల్వ్ లైక్ దిస్. ఓకే, యా. సో దట్ ఈస్ వాట్ లైక్ ఇనిషియల్ గా వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ డేటా అనేది కంప్లీట్ అప్లికేషన్ లేయర్ లో వాళ్ళు పంపించలేదు అనమాట. వాళ్ళు అసలు దే డిడ్ నాట్ స్టార్టెడ్ యాజ్ ఎ కంప్లీట్ ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్ కంప్లీట్ గా వాళ్ళు డెవలప్ చేయలేదు ఇనిషియల్ డేస్ లో. సో వాళ్ళు ఏం చేశారు, లోకల్ ఏరియా నెట్వర్క్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ అండ్ అంటే ఈ రెండు మాత్రమే పంపించారు వాళ్ళు అసలు. ఈ రెండు దగ్గర నుంచి డేటా లింక్ లేయర్ అంటే ఓకే, లేయర్ 2 అండ్ ఫిజికల్ లేయర్, ఈ రెండు లేయర్స్ తోటే వాళ్ళు ఇంటర్నెట్ అని పంపించారు. అప్పుడు ఓన్లీ రెండు లేయర్స్ తోటి ఇంటర్నెట్ పంపిస్తే అది ప్రాపర్ గా వాళ్ళది సెండ్ అవ్వలేదు, ట్రాన్స్మిట్ అవ్వలేదు. ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ కొలిషన్ దే ఫౌండ్ ఇట్ వైల్ సెండింగ్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ అప్లికేషన్ లేయర్ టు ఫిజికల్ లేయర్. వాళ్ళు ఇనిషియల్ గా డెవలప్ చేయలేదు. సో ఇన్ ఇనిషియల్ డేట్ దే స్టార్టెడ్ యాజ్ సిఎస్ఎంఏ. వాట్ ఈస్ సిఎస్ఎంఏ అంటే జస్ట్ వీ హ్యావ్ ఏ సమ్ డెఫినేషన్ ఇస్ దేర్ బిఫోర్. నేను మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, నేను మీకు యూ కెన్ జస్ట్ రీడ్ అబౌట్ ఇట్. కమ్యూనికేషన్ ఓకే సార్, చూడండి. Ethernet uses a thing called CSMA CD, which essentially means that each computer waits before it transmit on the line. నార్మల్ గా మనం ఇప్పుడు ఏదైనా డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అది నార్మల్ గా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రాన్స్మిటింగ్ డైరెక్ట్లీ. బట్ సిఎస్ఎంఏ సిడి ఈ మోడల్లో ఏంటిదంటే నార్మల్ గా ఇట్ ఈస్ వెయిట్ బిఫోర్ ఇట్ ట్రాన్స్మిట్ ఆన్ ద లైన్. ఈ వైర్ ఏదైతే ఉందో వైర్ లో మనం డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అది డైరెక్ట్ గా సెండ్ చేయదు అనమాట. ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ సెండ్ ద ట్రాఫిక్. ఓకే, ఇఫ్ నో వన్ ఎల్స్ ఈస్ టాకింగ్ అంటే మనకు కోయాక్సియల్ కేబుల్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేబుల్స్ ఆర్ దేర్.
ఓకే. RJ45 కేబుల్, కోయాక్సియల్ కేబుల్, ఫైబర్ కేబుల్, ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్, ఓకే. ఆప్టికల్ కేబుల్స్. రైట్ నౌ ఇప్పుడు చాలా కేబుల్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద ఆహ్, డేటా ట్రాన్స్‌మిట్‌ని బట్టేసి. ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్ అంటే నార్మల్‌గా మనం ఇప్పుడు రియల్ టైమ్‌లో యూజ్ చేస్తాం. ఓకే. గిగాబిట్ ఈథర్నెట్ కేబుల్. ఇవి పోర్ట్స్ అంటాము. యాస్ వెల్ యాస్ కేబుల్స్ అనుకుంటాము. ఓకే. రైట్ నౌ ప్రెజెంట్ డేటా సెంటర్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిల్లో యూజ్ చేసిన కేబుల్స్ ఏంటిదంటే దోస్ ఆర్ ద ఆప్టికల్ కేబుల్స్. ఓఎల్‌పి అంటాము. ఓఎల్‌పి కేబుల్స్. ఆప్టికల్ లైన్ ప్రొటెక్టివ్. ఓకే. ఆప్టికల్ లైన్ ప్రొటెక్టివ్ అంటే ద డేటా ఈస్ ట్రాన్స్మిటింగ్ త్రూ ద లైట్. లైట్ తోటి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది రైట్ నౌ. మీరిప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నార్మల్‌గా సీలో ఉంటే, అండర్ సీలో నుంచి మనకు సబ్‌మెరైన్ కేబుల్స్ యేసుంటారు వాళ్ళు. ఓకే. సో, సబ్‌మెరైన్ కేబుల్స్ అనేది ఇఫ్ యూ సీ జస్ట్ గో త్రూ హియర్. ఐ జస్ట్ షో యూ. అండర్ సీ. ఓకే. ఇక్కడ చూడండి. మీరు వరల్డ్ మొత్తంలో ఎలా అని ఇంటర్నెట్ కేబుల్స్ అనేది ఎట్లా ఉన్నాయో చూడండి. ఇక్కడ డాట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఎవ్రీథింగ్ ఆల్ థీస్ డాట్స్ ఆర్ సబ్‌మెరైన్ కేబుల్స్. ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి డేటా అనేది ట్రావెల్ అవ్వడం కోసము దే సెండ్ త్రూ ద కేబుల్స్. ఇక్కడ చూడండి. సబ్‌మెరైన్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ వికీపీడియా ఒకసారి చూడండి మీరసలు మీకు. యూ విల్ కమ్ టు నో అసలు డేటా అనేది ఎలా ట్రాన్స్‌మిట్ అవుతుందని చెప్పేసి. Okay. See, this is the submarine communication cables. Is a cable laid on the seated between land-based sections to carry telecommunication signals. సో రైట్ నౌ ఇదంతా కేబుల్స్ అని ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి అంటే త్రూ ద లైట్. ఇంతకు ముందు మనకు ఐ థింక్ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ మనకు డేటా అనేది కమ్యూనికేషన్ ఇట్స్ ట్రావెలింగ్ బిట్వీన్ ద బిట్స్ అండ్ బైట్స్, జీరోస్ అండ్ వన్స్ రూపంలో డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యేది. ఓకే. whatever the data we are sending, that it was sending before it's zeros and bytes, because computers will understand only zeros and ones only. Computers will understand only zeros and ones, right now, but the data is traveling through the light. సాటిలైట్ ఉందా ఇప్పుడు ప్రెజెంట్ మనకు సాటిలైట్ మొత్తం అవన్నీ ఏంటంటే నార్మల్ గా త్రూ ద లైట్ స్పీడ్ తోటి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ చూసి ద ఫస్ట్ సబ్మెరైన్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ వేర్ లేడ్ బిగినింగ్ ఇన్ ద 1850s. 1850s లో స్టార్ట్ చేస్తారు వాళ్ళు అసలు నార్మల్ గా ఈ సబ్మెరైన్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడము 1850s లో స్టార్ట్ చేస్తారు. యూ కెన్ చేసి operates in the submarine telegraph cable route from GPS central graphics. There are a lot of information are there if you go through. Okay. మీరు ఒకసారి ఇమేజెస్ చూడండి. ఇక్కడ చూడండి. హౌ ద సబ్మెరైన్ కేబుల్స్ ఆర్ ప్రొవైడెడ్. ఇక్కడ చూడండి. చూసారు ఇవన్నీ సబ్మెరైన్ కేబుల్స్ ఎలా ఎలా పాసింగ్ అవుతున్నాయి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి. ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అన్నమాట. దీంట్లో మనం ఫైబర్ కేబుల్స్ అంటాం వీటిని. ఫైబర్ కేబుల్స్ అంటే డార్క్ ఫైబర్ కేబుల్స్ అంటాం. డార్క్ ఫైబర్ కేబుల్స్ ఆర్ ట్రాన్స్మిటింగ్ డేటా త్రూ ద లైట్. ఓకే. త్రూ ద లైట్ స్పీడ్ తోటి డేటా అనేది మనము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనము ట్రావెల్ అవుతుంది అనమాట. ట్రాన్స్మిట్ చేస్తాం మనం. ఓకే. ఇది నార్మల్ గా మనకి ఇంతకు ముందు కేబుల్స్ కోయాక్సియల్ కేబుల్స్ కానీ ఫాస్ట్ కరెంట్ కేబుల్స్ కానీ వాటిలో మనకు డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అయ్యేది అంటే నార్మల్ గా పోర్ట్స్ తోటి నార్మల్ గా అది జీరోస్ అండ్ వన్స్ తోటి సోర్స్ నుంచి డెస్టినేషన్ సెండ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఒకటే ఫైబర్ కేబుల్లో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ లింక్ పోర్ట్ లింక్స్ ఆర్ ట్రావెలింగ్ వన్ సింగిల్ ఫైబర్ డార్క్ ఫైబర్ కేబుల్. థౌజండ్స్ ఆఫ్ పోర్ట్స్ నుంచేసి ట్రాన్స్మిట్ అవుతున్న డేటా. థౌజండ్స్ ఆఫ్ పోర్ట్స్ అంటే ఏం చెప్తున్నాను నేను, ఒక స్విచ్ కి దేర్ ఆర్ 48 పోర్ట్స్ ఉంటాయి. ఓకే. ఆ 48 పోర్ట్స్ నుంచేసి దేర్ ఆర్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఒక్కొక్క పోర్ట్ నుంచేసి ఈవెన్ 1 గిగ్ స్పీడ్, సో 400 800 గిగ్ స్పీడ్ ఆఫ్ డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. ఒక్క పోర్ట్ నుంచి 800 గిగాబిట్స్ ఆఫ్ స్పీడ్ డేటా ట్రాన్స్మిట్ అవుతుందంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ దట్ స్పీడ్ ఇస్. ఓకే. ఆ 800 గిగాబిట్స్ ఆఫ్ స్పీడ్ అనేది ఒక్కొక్క పోర్ట్ నుంచి రిలీజ్ అవుతుందంటే నార్మల్ గా
అన్ని 48 పోర్ట్స్, 64 పోర్ట్స్ ఉంటాయి కదా! 64 పోర్ట్స్ ఆఫ్ డేటా ఒకటే డార్క్ ఫైబర్ కేబుల్ నుంచేసి ట్రాన్స్‌మిట్ అవుతున్నాయి. ఎందుకు ఎలా అంటే అది ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. రైట్ నౌ నేను యూజ్ చేస్తున్న నేను ఇవన్నీ నాకెలా తెలుసంటే ప్రెజెంట్ నేను డేటా సెంటర్స్ యూజ్ చేస్తున్నాననమాట. సో, డేటా సెంటర్ ట్రాన్స్‌మిట్ ఎలా ట్రాన్స్‌మిట్ అవుతుందంటే సిగ్నల్స్ రూపంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్‌మిట్ అవుతుంది. ఓకే. కొద్ది రోజులయిన తర్వాత ఐ విల్ షో యూ దోస్ ఎవ్రీథింగ్. మీకు చూపిస్తాను మీకు నేను అది. అన్న మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది మీది. బ్రేక్ అయిందా? ఆ! ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఓకే. యాహ్! సో, ఇవి సబ్‌మెరైన్ కేబుల్స్ అన్నమాట. ఇలా ఉంటుంది ప్రెజెంట్. ఇప్పుడు చూడండి ఇవంతా లైట్ వేవ్‌లో ప్రొటెక్టింగ్ అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్. ఎలా ఏస్తున్నారో చూడండి కేబుల్స్ అన్ని. ఓపెన్ చేసి. మీరు ఒకసారి యూట్యూబ్‌లో సబ్‌మెరైన్ అండర్ సీ కేబుల్స్ అని చెప్పేసి కొట్టి చూడండి. యూ విల్ అండర్‌స్టాండ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూడండి వీటికి అసలు ప్రొటెక్టివ్‌గా కూడా పెడతారు. ఎందుకంటే షార్క్స్ ఇవన్నీ కేబుల్స్ కట్ అవ్వడం కోసం వీటిని ఎలా సెక్యూర్ చేయాలని చెప్పేసి. ఓకే. ఆస్ట్రేలియా హాస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్స్. ఓకే. మన ఇరాన్ వార్ జరిగేటప్పుడు వాడు మనల్ని భయపెట్టిండు వాడసలు. అమెరికా వాడిని భయపెట్టిండు. వాడు గనుక వాడి మీద ఏమన్నా మనము వాడు చెప్పిన కండిషన్స్ ఒప్పుకోకపోతే అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం కట్ చేస్తా అని చెప్పేసి వాడు భయపెట్టిండు చూసారా? సో, వాళ్ళేంటంటే ఇట్లాంటి షార్క్స్ గాని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ప్రెజెంట్ వాళ్ళు వరల్డ్ అనేది ఒకటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళేంటంటే శాటిలైట్ త్రూ మనం ఇంటర్నెట్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి ఎలాన్ మస్క్ వాడు స్టార్‌లింక్ స్టార్ట్ చేశాడు. ప్రెజెంట్ ఇప్పుడు జియో వాడు కూడా కాంపిటీటర్‌గా వాడు శాటిలైట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నాడు వాడిప్పుడు. హి ఈస్ కొలాబరేటెడ్ విత్ స్టార్‌లింక్ జియో వాడు. ఓకే. యాహ్! వేర్ వి వేర్ ఇక్కడ. సో, మనకు కంప్లీట్‌గా మనకు ఇంటర్నెట్ అనేది ఫిజికల్ లేయర్ 7 లేయర్స్ వాళ్ళు స్టార్ట్ చేయలేదన్నమాట. ఓన్లీ డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ మాత్రమే స్టార్ట్ చేశారు ఇనిషియల్‌లో. అండ్ లేటర్ evolution of the Ethernet standard, a new effort led by the Institute of Electrical and Electronics Engineers IEEE to develop open standard was also getting underway. So then there are a lot of theory ఉంటుంది. మీరు ఒకసారి go through అవన్నీ. I'll send this thing. Okay. Consequently, the thick coaxial variety of Ethernet ended up being standardized twice. First by the DIX consortium and second time by the IEEE. Nowadays, you will see either Ethernet DIX invented by Digital Intel Xerox format or Ethernet 802 format. Okay, let that be theory. So evolution of the Ethernet standard. Okay, ఇక్కడ చూడండి. సో నార్మల్ గా స్టార్టింగ్ లో ఇనిషియల్ డేస్ లో ఇట్స్ 10 Mbps నుంచి స్టార్ట్ చేశారు. ఇనిషియల్ డేస్ లో 1970s 1972 ఆ టైంలో వాళ్ళు ఇట్స్ హాఫ్ డూప్లెక్స్ అన్నమాట. మనకు నార్మల్ గా ఓన్లీ 1 to 1 ఫుల్ డూప్లెక్స్ లేకుండే. ఓన్లీ మనము ఇనిషియల్ గా వాళ్ళు స్టార్ట్ చేసి 10 Mbps స్టార్ట్ చేశారు. మనం ఇప్పుడు నార్మల్ గా హలో అంటే నువ్వు హలో అంటున్నాం కదా. ఇట్స్ ఫుల్ డూప్లెక్స్ మనం మాట్లాడుతున్నాం. బట్ ఇనిషియల్ వాళ్ళు ఏం చేశారు, డేటా అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఈ ఈ ఈ వైర్ లో గనుక ఏదైనా ఆల్రెడీ డేటా ఏదైనా ట్రాన్స్మిట్ అవుతుంటే ఇంకో డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యేది కాదనమాట. ఓకే. సో ఇట్ కొలిజన్ అనేది ఉండేది నార్మల్ గా. కొలిజన్ అంటే ఏంటిది, నార్మల్ ఒక డేటా ట్రాన్స్మిట్ అవుతుంది, ఇంకో డేటా అనేది ఇమీడియట్ ట్రాన్స్మిట్ అనుకో, ఆ డేటా అనేది నార్మల్ గా కొలిజన్ అయ్యేది. అంటే రెండు కలిసిపోయేది అనమాట. అప్పుడు మిక్స్డ్ అయ్యేది కొలిజన్ అంటే ఒక డేటా అనేది. సో అప్పుడు ఏంటిది నార్మల్ గా వాళ్ళు ఓకే మనము మనకి ఇప్పుడు వాకీ టాకీస్ ఉన్నాయా, హలో 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 అని చెప్పిన తర్వాత మళ్ళీ మనం హాఫ్ డూప్లెక్స్ అని చెప్పేసి అంటాము, వన్ వే కమ్యూనికేషన్. సో అలా స్టార్ట్ చేశారు ఇనిషియల్ గా. కోయాక్సియల్ కేబుల్స్, కాపర్ కేబుల్స్, ఫైబర్ కేబుల్స్ ఉండే అప్పుడు స్టార్టింగ్ లో IEEE 802.3 దాంట్లో. దెన్ లేటర్ ఇట్ ఈస్ ఎవాల్యుయేషన్ 10 Mbps, 100 Mbps, 1000 Mbps, 10 gigabits of speed. Right now it is a full duplex model లో ఉంది. ఇట్స్ కాపర్ అండ్ ఫైబర్. ఓకే. ఇట్స్ 802.3 అనేది దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్. ఓకే. ఈ ప్రోటోకాల్స్ అనేది మల్టిపుల్ VLAN పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. డాట్ కేబుల్స్ అనమాట. మనం ఏంటంటే ఒక్క పోర్ట్ ని మల్టిపుల్ పోర్ట్స్ గా మనకు స్విచ్ ఇది ఉంటే స్విచ్ లో మనకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ పోర్ట్స్.
ఈ ఒక్క పోర్ట్ నుంచి మనం డేటా అనేది ట్రాన్స్‌మిట్ చేస్తాం మనం. దీనికి ఒక RJ45 కేబుల్ ఉంటది. దీని నుంచి ఈ పోర్ట్ నుంచి కూడా డేటా అనేది ట్రాన్స్‌మిట్ అవుతది. బట్ ఇది ఒక్క పోర్ట్‌నే మనము మల్టిపుల్ థౌసండ్స్ ఆఫ్ పోర్ట్స్ లాగా మనము ఆహ్, ఏమంటారు కాన్ఫిగర్ చేయొచ్చు. సో దీన్నే మనం ఏమంటామంటున్నాం మనము ఓకే. ఈ ఒక్క పోర్ట్ ఉంది గదా! ఈ ఒక్క పోర్టే మనం థౌసండ్స్ ఆఫ్ పోర్ట్స్ లాగా మనము కాన్ఫిగర్ చేయొచ్చు. దీంట్లో మనం వీలాన్‌లో కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట మనకు. ఓకే. ఆ వీలాన్‌లో మనం ఈ ఒక్క పోర్ట్‌ని డాట్ తోటి సెపరేట్ చేసేసి మనము కాన్ఫిగర్ చేస్తామన్నమాట మనం. ఓకే. ఇవన్నీ వీలాన్‌లో కాన్సెప్ట్స్ వస్తాయి. స్విచ్చింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐ విల్ టీచ్ యూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. యాహ్! సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 10 జీబీపీఎస్ స్పీడ్ అన్నమాట. ఒక్క పోర్ట్. ఒక గిగాబిట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఉంటాయి కదా! ప్రెజెంట్ మనకిప్పుడు. బిగ్ స్విచెస్ గాని, రౌటర్స్ గాని సో మనకు సిస్కో 7000 సిరీస్‌లో గాని ఓకే. అండ్ 5200 గాని, సిస్కో నెక్సస్ స్విచెస్‌లో గాని ఓకే. ఈ మోడల్స్‌లలో గిగాబిట్ ఈథర్నెట్ ఒక్క పోర్ట్ అనేది రైట్ నౌ వి కెన్ ట్రాన్స్మిట్ ద డేటా almost 400 gigabit to 800 gigabit of speed of data we will transmit from one single port. Okay, that much big speed we are right now we are using. ఇప్పుడు నార్మల్ గా మీరు జపాన్ వాడు చూసుకుంటే రైట్ నౌ జపాన్ ఈజ్ ద మోస్ట్ ఫాస్ట్ ఇంటర్నెట్ యూజ్ చేస్తుంది జపాన్ అన్నమాట. ప్రజెంట్ 1 మిల్లీ సెకండ్స్ లోనే నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న అన్ని మూవీస్ ఉంటాయి సార్. నెట్‌ఫ్లిక్స్ అనేది అది ఎంత క్లారిటీ ఉంటుంది. హెచ్‌డి అది హెచ్‌డి కూడా కాదు. దానికి వేరే పేర్లు ఉంటాయి మనకసలు. అంత రివల్యూషన్ ఉంటుంది చూసినావా? ఆ మూవీ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది. హెచ్‌డి మనము 4డీ అని చెప్పేసి అట్లా అంటాం కదా! సో అంత క్లారిటీ ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న అన్ని మూవీస్‌ని జపాన్ వాడు ప్రెజెంట్ వాడు కనిపెట్టాడన్నమాట వాడు. ఐ థింక్ 6జీ కంటే ఎక్కువుందది. 6జీ కంటే స్పీడ్ ఎక్కువుందది. వితిన్ మిల్లీ సెకండ్స్‌లలో నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న అన్ని మూవీస్ వితిన్ సెకండ్స్‌లలో డౌన్‌లోడ్ చేసేంత స్పీడ్ దే ఆర్ యూజింగ్ రైట్ నౌ జపాన్. ఓకే. ఆ 6జీ స్పీడ్ కంటే ఎక్కువుందన్నమాట. మనం ప్రెజెంట్ ఐ థింక్ రైట్ నౌ వి ఆర్ యూజింగ్ 4జీ ఐ బిలీవ్. 4జీ మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడిప్పుడు 5జీ మనం స్టార్ట్ చేసాం. మనకొస్తున్న మొబైల్స్ అన్నీ 5జీ స్పీడ్ తోటి వస్తున్నాయి మనకు. బట్ 5జీ కూడా కంప్లీట్ మన దగ్గర కాలేదు. బట్ జపాన్ వాడు 6జీ కాదు ఆల్మోస్ట్ 10జీ దగ్గరనే ఉన్నాడు వాడిప్పుడు. 10జీ 10జీ అంటారు కదా ఇప్పుడు. 1జీ, 2జీ, 3జీ అట్లా 5జీ లాగా జపాన్ వాడు 10జీ అబౌట్ 10జీ స్పీడ్ దగ్గర ఉన్నాడు వాడు. అంత స్పీడ్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ జపాన్ వాడు యూజ్ చేస్తున్న ఇంటర్నెట్. మీరు ఒకసారి చూడండి ప్రెజెంట్ జపాన్ ఎంత స్పీడ్ యూజ్ చేస్తుందని చెప్పేసి. ఓకే. మాంచెస్టర్ ఎన్కోడింగ్ రిజల్ట్స్ ఇన్ 0 బీయింగ్ ఎన్కోడెడ్ ఏ హై లో ట్రాన్సిషన్. సో దిస్ ఎవ్రీథింగ్ ఈస్ అ థియరీ. నార్మల్ థియరీ అన్నమాట. సో వాట్ ఈస్ మిడ్ బిట్ ట్రాన్సిషన్? ఓకే. ఇదంతా మరి ఇన్ డెప్త్ థియరీ మనకు అవసరం లేదు. ఓకే. మీకు ఒకవేళ టైం ఉంటే ఒకసారి ఇదంతా చదవండి మీరు. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ ఓకే. ఇంటర్నెట్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ చూడండి. సో ఇనిషియల్‌గా వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటిది? మాంచెస్టర్ ఫేస్ ఎన్కోడింగ్ ఎంపీఈ. ఓకే. సో అసలు డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇనిషియల్ డేస్‌లలో మనకి. ఇది ఇనిషియల్ ప్రాసెస్ అన్నమాట. జీరోస్ అండ్ వన్స్ అని చెప్పేసి అన్నాం కదా! కంప్యూటర్స్ విల్ అండర్‌స్టాండ్ ద డేటా జీరోస్ అండ్ వన్స్. బిట్స్ అండ్ బైట్స్ రూపంలో మనకు డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో హౌ? వి హావ్ ఎ పోలారిటీ అవన్నీ ఉంటుంది కదా మనకసలు. మీరు చదివుంటే మనకు ఈసీఈలో కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకసలు డేటా అనేది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లలో మనకుంటుందన్నమాట. డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని. సో ఫస్ట్ క్లాక్ రూపంలో మనకు డేటాని ట్రాన్స్మిట్ ఆ క్లాక్ అన్నది మనకు సిగ్నల్స్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుందని చెప్పేసి. యూ కెన్ రీడ్ అబౌట్ దిస్. ఓకే. క్లాక్ రూపంలో. ఓకే. అప్ ఉంటే ఇదేంటిది మనకు నార్మల్‌గా వాట్ ఈస్ దిస్? ఈ అప్ ఉంటే మనకి దీన్ని ఏమంటారు మనం? ఇట్స్ ఎ 1 1. రైట్? ఈ డౌన్ ఉన్న ఫేస్ ఉంది కదా! ఇది అప్ ఉండేసి దిస్ ఇస్ ద 1 అండ్ విచ్ ఇస్ డౌన్ ఇక్కడ 0 ఇక్కడ డౌన్ ఉంది కదా! దీన్ని ఏమంటాం మనం? దీన్ని 0. యెస్ ఆర్ నో? ఓకే. సో డేటా అనేది ఇలా ట్రాన్స్‌మిట్ అవుతుంది. యూ కెన్ జస్ట్ ఆల్ దిస్ థింగ్. CSMA CD అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఇనిషియల్ మోడల్ CSMA CD అనేది యాస్ ఐ సెడ్ బిఫోర్.
దీంట్లో ఒకసారి సిఎస్ఎంఏ చూద్దాం మళ్ళీ. ఏం బ్రో? ఈ మీరు 1 మినిట్. ఇదా? ఇదేనా బ్రో? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. మళ్ళీ ఏం డిస్కనెక్ట్ కాలే కదా? ఓకే. సో ఐ మీన్ మనకు డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఇనిషియల్ డేస్లలో మనకు సిఎస్ఎంఏ మోడల్లో ఉండేనమాట. స్టార్టింగ్ లో జీరోస్ అండ్ వన్స్ లాగా ట్రాన్స్మిట్ అయ్యేది. సో జీరోస్ అండ్ వన్స్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అయ్యేది మనకు అసలు అంటే నార్మల్ గా సిగ్నల్ క్లాక్ రూపంలో మనకు ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ క్లాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి మనకు? వై డు వి యూజ్ ద క్లాక్? క్లాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఏదైనా డేటా మనము ట్రాన్స్మిట్ చేసిన తర్వాత వెదర్ ఆ డేటా అనేది ఏ టైం కి మనం అసలు మనం ఇప్పుడు ఏదైనా మిస్ అయిన డేటా మనము ట్రబుల్ షూట్ చేయాలి అంటే మనకు లాక్స్ ఉంటాయి కదా మనకు. ఓకే, మిస్ అయిన డేటాను మనము కమ్యూనికేట్ అంటే డేటా అనేది ఏ టైం కి ట్రాన్స్మిట్ అవుతుంది, ఎక్కడ డ్రాప్ అవుతుంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలంటే వీ షుడ్ నో ద క్లాక్ అన్నమాట. క్లాక్ ఉంటేనే మనము డేటాని మనము అంటే ఐడెంటిఫై చేయొచ్చు మనం క్లాక్ ఉంటేనే. అంటే నేను 1 బైట్ ఆఫ్ డేటా నేను 1 బిట్ డేటా నేను పంపించానంటే ఏ టైం కి నేను పంపించాను, అది ఏ టైం కి రిసీవ్ అయింది, ఏ సెకండ్ కి రిసీవ్ అయింది, ఎక్కడ డ్రాప్ అయింది అని చెప్పేసి త్రూ ద క్లాక్ రూపంలోనే మనము ఐడెంటిఫై చేయొచ్చు మనము. ఓకే, యా యూ కెన్ జస్ట్ సీ ఇది నార్మల్ గా మనకి ఏంటంటే ఇది మనకు అప్ సైడ్ ఉంది అనుకో, దిస్ ఇస్ అ డేటా అనేది ఆన్ ఉన్నట్టు, డౌన్ అయిందంటే ఇట్ ఈస్ ఆఫ్ అన్నట్టు. ఓకే, ఇవి మీకు నార్మల్ గా మీరందరూ చూస్తుంటారు కదా మీకు ఆటోసార్లో మీరు నాగేష్, అరవింద్, అఫ్రీత్, మీరు యూ గైస్ అండర్స్టాండ్ రైట్ దీస్ థింగ్స్? Okay, so you can just see CSMA CD follows rules similar to those in a meeting. Only one person can talk at a time. CSMA CD అంటే నార్మల్ గా ఏంటంటే ఇట్స్ ఏ ఆఫ్ డూప్లెక్స్. మనం ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఇట్ విల్ సీ ద ఈజ్ దేర్ ఎనీ కొలిజన్, ఆల్రెడీ ఏదైనా డేటా ట్రాన్స్మిట్ అవుతుందా ఈ వైర్ లో అని చెప్పేసి చెక్ చేసుకుంటారు అనమాట సిఎస్ఎంఏ సిడి. దీంట్లో ఏ డేటా ట్రాన్స్మిట్ అవ్వట్లేదు అంటేనే ఇట్ విల్ ట్రాన్స్మిట్ ద డేటా. ఇనిషియల్ డేస్లలో you can read about follows rules similar to those in a meeting. Only one person can talk at a time. It's a off duplex kind of thing. CSMA CD అనే మోడల్ లో it's a off duplex kind of thing. So multiple access in the terminology for many stations attaching to the same cable and having the opportunity to transmit. So carrier sense refers to the process of listening before speaking. ఓకే, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు నార్మల్ గా క్యారియర్ సెన్స్ ఉంటుంది కదా మనకు, నార్మల్ క్యారియర్ సెన్స్ అంటారు. సో మోస్ట్ మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే వాకీ టాకీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట మనకు సిఎస్ఎంఏ సిడి అన్నది. ఓకే, వెన్ స్టేషన్స్ డిటెక్ట్ దట్ ఎ కొలిజన్ అక్కర్స్ దట్ పార్టిసిపెంట్స్ జనరేట్ ఎ కొలిజన్ ఎన్ఫోర్స్మెంట్ సిగ్నల్, జామ్ సిగ్నల్. మీరు ఇప్పుడు మనం ఏది ఇనిషియల్ డేస్ లో మనకు రేడియో ఉండేది. ఓకే, రేడియో మనం కొన్ని ఛానల్స్ అనేది ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడు మనకు కొన్ని ఛానల్స్ అనేవి మిక్స్ అయ్యేవి. ఇఫ్ యూ గైస్ రిమెంబర్ ఆర్ ఐ థింక్ మనము 2010 లో అలా ఉన్నప్పుడు 2010, 11 ఆర్ 2009 లో అప్పుడు ఉన్నప్పుడు మనకు సెల్కాన్ మొబైల్స్ కానీ మైక్రోమాక్స్ మొబైల్స్ కానీ వీటిలలో మనకు ఎఫ్ఎం అనేది స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్టింగ్ లో. ఓకే, కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉండే మనకు, ఆ ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడు మాత్రమే పర్టికులర్ ఛానల్ అనేది మనకు ట్రాన్స్మిట్ అవుతుండే. బట్ మనం దాంట్లో ఒక్క పాయింట్ కనుక సిగ్నల్ చేంజ్ అయినా కూడా మనకు కొలిజన్ అనేది జరుగుతుంది. అంటే మిక్స్డ్ కైండ్ ఆఫ్ నాయిస్ వస్తుంది మనకి, దానే కొలిజన్ అంటాము. సో అది ఎలా జరిగేది అంటే నార్మల్ గా పర్టికులర్ ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడు మాత్రమే మనకు ఆ సిగ్నల్ అనేది మనకు ట్రాన్స్మిట్ అయ్యేది. బట్ వెన్ ఎవర్ ద సిగ్నల్ మనకు ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే ఇట్స్ ఎ కొలిజన్ కైండ్ ఆఫ్ థింగ్, ద మిక్స్డ్ వాయిస్ వస్తుంది మనకి. ఓకే, యూ కెన్ జస్ట్ సీ దట్స్ హౌ ప్రీవియస్లీ అప్పుడు మనకు సిఎస్ఎంఏ సిడి అనేది ఇట్లా మిక్స్డ్ పాయింట్ ఆఫ్ నాయిస్, కొలిజన్, డేటా ట్రాన్స్మిట్ అనేది అంత అక్యురేట్ గా ఉండేది కాదు ఇనిషియల్ డేస్ లో. ఇఫ్ ఎ స్టేషన్ ఎక్స్పీరియన్సెస్ టూ మెనీ కాన్సిక్యూటివ్ కొలిజన్స్ ద స్టేషన్ స్టాప్స్ ట్రాన్స్మిటింగ్ ద ఫ్రేమ్. అంటే నార్మల్ గా మనం ఏదైనా నేను ఇంతకుముందు మనకి ఇప్పుడు కొన్ని ఎఫ్ఎం రేడియోస్ ఉన్నాయి కదా, 91.1 ఎఫ్ఎం సంథింగ్ అని చెప్పేసి. ఓకే,
సో నేను ఏదైనా చేంజ్ 91.1 ఈ ఫ్రీక్వెన్సీ కాకుండా నేను 3 5 పెట్టాను అనుకో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సిగ్నల్స్, వేరే సిగ్నల్స్ యొక్క ట్రాఫిక్ కూడా దీంట్లో మిక్స్ అయ్యేది. సో మనకు నాయిస్ అనేది చాలా ఉండేది అనమాట. మనకు ప్రాపర్ ఏమంటారు వాయిస్ అనేది వచ్చేది కాదు. ఓకే. ఎప్పుడైతే మల్టిపుల్ సిగ్నల్స్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర కలిసినప్పుడు మనకి ఏంటంటే అది ఆ వాయిస్ అనేది మనకు ట్రాన్స్మిట్ ప్రాపర్ గా అయ్యేది కాదు. దెన్ ఇట్ వెంట్ టు గో స్టాప్. If a station experience too many consecutive collisions, too many consecutive, so read this this thing. Too many consecutive collisions, the station stops transmitting the frame. Some workstations display an error message stating media not available. Okay. CSMA CD state mission normal instant display ఎలా అన్నది. ఓకే టీఎక్స్ ఓకే ఐడియల్ స్టేట్ లో ఉండేది. దాని తర్వాత టీఎక్స్ రిక్వెస్ట్ అనేది వెళ్ళేది. దాని తర్వాత సెన్స్ ఏమైనా అదర్ సిగ్నల్స్ ఏమైనా సెన్స్ అవుతున్నాయా అని చెప్పేసి ఇట్ విల్ చెక్. ఓకే ఇట్ టు ద బస్ ఐడిల్ అండ్ ట్రాన్స్మిట్ కొలిజన్ ఏమైనా ఉందా, జామ్ సీక్వెన్స్, ఒక వెయిట్ బ్యాక్ టైం, ఇదంతా నార్మల్ గా దీంట్లో ఒక పాటర్న్ మరి మోడల్ అంట సిఎస్ఎంఏ. ఓకే ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు అడగదు, ఇదంతా ఎవరు అడగరు మిమ్మల్ని. ఇట్ జస్ట్ ఎ థియరీ అనమాట నార్మల్ గా. ఓకే నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, బట్ జస్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ లైక్ ఇనిషియల్ డేస్ లో ఇలా ఉండేది మనకు అని చెప్పేసి మీకు అర్థమైతే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ సమ్ ప్రజెంట్. ఓకే సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓఎస్ఐ మోడల్, ఓఎస్ఐ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓఎస్ఐ మోడల్ మనకు అప్లికేషన్ లేయర్ టు ఫిజికల్ లేయర్ వరకు మనకు డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది మనకు. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఓఎస్ఐ మోడల్ దెన్ ద ట్రబుల్ షూట్, హౌ యూ ట్రబుల్ షూట్, మనం ట్రబుల్ షూట్ చేస్తాం కదా ఇంటర్నెట్ రావట్లేదు అంటే, దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెరీ ఈజీలీ. మీకు ఈ ఓఎస్ఐ మోడల్ ప్రాపర్ గా మీకు అర్థమైతే ప్రతి ఒక్క లేయర్ లో ఎలా ఉంటుంది డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతే ద వే యూ ట్రబుల్ షూటింగ్ ఈస్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఇంజనీర్స్. ఓకే చూడండి వాట్ ఈస్ దిస్ ఓఎస్ఐ మోడల్. సో లెర్నింగ్ ఆబ్జెక్ట్స్, నీడ్ ఆఫ్ లెర్నింగ్ నెట్వర్క్ కంప్యూటింగ్ ది ఓఎస్ఐ మోడల్. ఓకే ఇది అంటే ఓఎస్ఐ మోడల్ ఇది సంథింగ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట ఇవి. ఓకే టాపిక్స్ ఏంటిదని. సో నీడ్ ఆఫ్ లేయరింగ్ ఇన్ నెట్వర్క్ కంప్యూటింగ్, ద ఓఎస్ఐ మోడల్ అండ్ ద డిఓడి మోడల్, ప్రోటోకాల్స్ అండ్ దేర్ రోల్ అట్ ఈచ్ లేయర్, అంటే ప్రతి ఒక్క లేయర్ లో ప్రోటోకాల్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి. సో రోల్ ఆఫ్ హెడర్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఇయర్స్, అంటే అసలు అప్లికేషన్ లేయర్ ఓఎస్ఏ మోడల్ అనేది ఎన్ని ఇయర్స్ లో అసలు డెవలప్ అయింది. ఇనిషియల్ గా ఇట్ వాజ్ నాట్ డెవలప్డ్ బై ఓఎస్ఏ మోడల్. ఇనిషియల్ డేస్ లో ఓఎస్ఏ మోడల్ అనేది డెవలప్ చేసి డేటా అనేది ట్రాన్స్మిట్ చేయలేదు. దే యూస్డ్ ఓన్లీ డేటా లింక్ లేయర్ అండ్ ద ఫిజికల్ లేయర్. ఓన్లీ దిస్ 2 లేయర్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేశారు ఇనిషియల్ డేస్ లలో. ఓకే యూ కెన్ సీ ఓఎస్ఏ మోడల్, డిఓడి మోడల్, ప్రోటోకాల్స్ అట్ ఈచ్ లేయర్. వాట్ ఈస్ లేయరింగ్ ఇన్ నెట్వర్క్ కంప్యూటింగ్? బ్రేక్స్ డౌన్ కమ్యూనికేషన్ ఇంటూ స్మాలర్ సింపులర్ పార్ట్స్. అంటే నార్మల్ ప్రతి ఒక్క లేయర్ లో డేటా మనము అప్లికేషన్ నుంచి ఫిజికల్ లేయర్ పంపించినప్పుడు కానీ, ఫిజికల్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ పంపించినప్పుడు కానీ, సో దా డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ప్రతి ఒక్క లేయర్ లో డేటా అనేది ఎలా డివైడ్ అవుతుంది. ఓకే వీ కెన్ సీ why a layered model easier to teach communication process, speeds development changes in one layer does not affect how the other levels works. Standardization across manufacturers allows different hardware and software work together, reduces complexity. అంటే అప్లికేషన్ లేయర్స్ వల్ల మనము డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇట్స్ కాంప్లెక్సిటీని మనం అసలు డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు కాంప్లెక్సిటీని మనము తగ్గిస్తున్నాము. Okay, the OSI model you can just see. What is OSI? OSI మిమ్మల్ని ఒకవేళ ఫ్రెషర్ మిమ్మల్ని అడిగేటప్పుడు ఫ్రెషర్స్ కి వెరీ ఇంపార్టెంట్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెషర్స్ కి. ఎవరైనా ఒకళ్ళు 1-2 years వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టున్నారంటే దే విల్ డెఫినెట్లీ ఆస్క్ యూ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఓఎస్ఐ మోడల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఓఎస్ఐ మోడల్ అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని. ఓఎస్ఐ మోడల్ కనుక మనం ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమైతే మాత్రం ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ ద నెట్వర్క్ ట్రాన్స్మిషన్. నెట్వర్క్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా రిసీవ్ అవుతుంది అనేది యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీ. ద వరల్డ్ ఈస్ కమ్యూనికేటింగ్ based on this OSI model.
వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ ఈవెన్ ద శాటిలైట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ డిపెండెడ్ ఆన్ దిస్ ఓఎస్ఐ మోడల్. ఓకే, ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ మనం కమ్యూనికేట్ అవుతున్న ప్రతి ఒక్క డివైస్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు ద ఈథర్నెట్, ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతున్న ప్రతి ఒక్క డివైస్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్ యూస్ చేసుకొని మనము ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తున్నాము, కమ్యూనికేషన్ అనేది యూస్ చేస్తున్నాము. ఓకే, వాట్ ఈస్ దిస్ ఓఎస్ఐ? ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్. దిస్ ఇస్ ద అబ్రివేషన్ ఫర్ ద ఓఎస్ఐ, ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్. Okay, OSI model was first introduced in 1984 by the International Organization for Standardization, ISO. Okay, International Organization for Standardization, ISO. OSI model, Open Systems Interconnection. OSI model was first introduced in 1984 by International Organization for Standardization, ISO. వీళ్ళు డెవలప్ చేశారు OSI మోడల్ ఇంజిన్లో. outlines what needs to be done to send data from one computer to another. ఒక కంప్యూటర్ నుంచేసి ఇంకో కంప్యూటర్ కి డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ చేసాము, ఎలా రిసీవ్ చేసుకున్నాము అనేది బేస్డ్ ఆన్ దిస్ ఓఎస్ఐ మోడల్ విల్ టెల్స్ us. Now how it should be done. Protocol stacks handle how data is prepared for transmittal to be transmitted. Okay, in the OSI model the specification needed are contained in seven different layers that interact with each other. What are the seven? OSI model lo, OSI reference model lo we have there are 7 layers. Application layer, okay, presentation layer, session layer, transmission layer, data link layer, network layer and physical layer. ఓకే, ఇవన్నీ లేయర్స్ అనమాట. వన్ ఆఫ్ ద వన్ ఒక దగ్గర నుంచి ఫిజికల్ లేయర్ లో డేటా ఏమవుతుంది, ఓకే, డేటా లింక్ లేయర్ లో డేటా ఎలా ఉంటుంది, ఓకే, ఇవన్నీ మనకి. నెట్వర్క్ లేయర్ లో డేటా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఏమవుతుంది, సెషన్ లేయర్ లో ఏమవుతుంది, ప్రజెంటేషన్ లేయర్ లో ఏమవుతుంది, అప్లికేషన్ లేయర్ లో ఏమవుతుంది. సో దాన్ని మనం నెట్వర్క్ డేటా అనేది ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి పాస్ అయ్యేటప్పుడు డేటా అనేది ఎలా రివల్యూషన్ అవుతుంది, ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా రిసీవ్ అవుతుంది అని చెప్పేసి దిస్ ఓఎస్ఐ మోడల్ విల్ టెల్స్ us. ఓకే, మనము ట్రబుల్ షూట్ చేసేటప్పుడు కూడా ఇఫ్ ఎనీ కస్టమర్ హ్యాస్ ద రేజ్డ్ ఏ టికెట్ లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద ఇంటర్నెట్, నాకు ఇంటర్నెట్ రావట్లేదు, లేదా ఐఎమ్ గెట్టింగ్ సమ్ స్లో స్పీడ్ ఇంటర్నెట్, మై డేటా ఈస్ వెరీ స్లో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డౌన్లోడ్ అనేది చాలా తక్కువ వస్తుంది, నెట్వర్క్ అనేది స్లో అవుతుంది, అండ్ వైల్ టాకింగ్ ఆన్ ద ఫోన్ మై నెట్వర్క్ ఈస్ బ్రేకింగ్. ఓకే, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు వస్తాయి అనమాట రియల్ టైంలో. కంపెనీలో యాజ్ అ నెట్వర్క్ ఇంజనీర్ గా వర్క్ చేసేటప్పుడు దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ద కస్టమర్స్. స్లో స్పీడ్ ఇంటర్నెట్, ఓకే, ప్యాకెట్ డ్రాప్ అవడం కానీ, ఓకే, నీకు నెట్వర్క్ రాకపోవడం కానీ, కంప్లీట్ సైట్ డౌన్ అవడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు హౌ డు యూ ట్రబుల్ షూట్ త్రూ దిస్. ఈ లేయర్స్లలో మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు వీ హ్యావ్ వైర్ షాక్ అని చెప్పేసి మీకు మన ఫ్రైడే రోజు చూపించాను కదా, వైర్ షాక్ అని చెప్పేసి. ఓకే, దాంట్లోనే లేయర్ టు లేయర్ ప్రతి ఒక్క ప్యాకెట్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది ఫ్రమ్ ఈచ్ ప్రోటోకాల్, ఒక ప్యాకెట్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పేసి వీ కెన్ ట్రబుల్ షూట్ ఆన్ ద వైర్ షాక్. ఓకే, వైర్ షాక్ అనేది మోస్ట్లీ ట్యాక్ ఇంజనీర్స్ దే విల్ యూస్ మోస్ట్లీ, బట్ ప్రతి ఒక్క కంపెనీలో ఎవరు ఇంజనీర్స్ అనేది వైర్ షాక్ అనేది ఫ్రమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్యాకెట్ టు ప్యాకెట్ ఎవరు ఇన్వెస్టిగేట్ చేయరు. ఓకే, దిస్ ట్యాక్ ఇంజనీర్స్ కెన్ ఓన్లీ డూ ప్యాకెట్ లెవెల్ ఇన్స్పెక్షన్. ట్యాక్ ఇంజనీర్. సో ట్యాక్ ఇంజనీర్స్ అనేవి డెసిగ్నేషన్స్ ఎవరెవరికి ఉంటాయి అంటే సిస్కోలో వర్క్ చేసే వాళ్ళకి కానీ, పాలో ఆల్టోలో వర్క్ చేసే వాళ్ళకి కానీ, జునిపర్లో కానీ, ఫార్టినెట్లో కానీ, ఓకే, సమ్ అదర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏవైతే ఉంటాయో అరూబా కానీ, మెరాకి కానీ, సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ట్యాక్ ఇంజనీర్ అనే డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళు మాత్రమే ప్యాకెట్ టు ప్యాకెట్ లెవెల్ ఇన్స్పెక్షన్ అనేది ట్రబుల్ షూటింగ్ వీళ్ళు మాత్రమే చేస్తారు, ట్యాక్ ఇంజనీర్స్. ఓకే,
So the OSI model is a theoretically blueprint that helps us understand how data gets from one user's computer to another users. So మనం ఒక కంప్యూటర్ నుంచేసి ఇంకో కంప్యూటర్ కి డేటా అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు సో దిస్ ఓఎస్ఐ మోడల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది సో దిస్ మోడల్ కంప్లీట్ ఓఎస్ఐ సో ఇట్ ఆల్సో ఏ మోడల్ దట్ హెల్ప్స్ డెవలప్ స్టాండర్డ్ సో దట్ ఆల్ of our hardware and software talks nicely to each other. Okay, it aids standardization of networking technologies by providing an organized structure for hardware and software developers to follow to ensure their products are compatible with current and future technologies. Let it be this theory, no need that much. Okay, 7 layers anamata. So what are the OSI layers ఎన్ని ఉంటాయి మనకు? There are 7 layers. Application to physical layer we have there are 7 layers. In each layer how the data is transmitting. Okay. So why use a reference model? మనకి ఈ OSI model అనేది ఎందుకు? Okay. Why use a reference model? Serves as an outline of rules for how protocols can be used allow communication between computers. సో కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి మనకు డేటా అనేది ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి మనం ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నాము ఎందుకంటే ఒక లేయర్ నుంచేసి ఇప్పుడు అప్లికేషన్ లేయర్ నుంచేసి ఫిజికల్ లేయర్ కి డేటా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ యాడ్ ద ఫ్రేమ్స్ అన్నమాట దానికి ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది మన డేటా అనేది మాస్కింగ్ జరుగుతుంది దీంట్లో ఒక లేయర్ నుంచేసి ఇంకో లేయర్ కి మనము ట్రాన్స్మిట్ చేసేటప్పుడు డేటా అనేది ఎంత ప్రొటెక్టివ్ గా దాచిపెట్టుకొని వెళ్తుంది ఇట్స్ హైడింగ్ ద డేటా అండ్ మనకి ఇప్పుడు అప్లికేషన్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్ కి డేటా అనేది మనకు ట్రావెల్ అవుతుందంటే అప్లికేషన్ లేయర్ లో ఉన్నప్పుడు డేటా అది ఒక లేయర్ దాటిన తర్వాత కొంచెము సెక్యూరిటీ యాడ్ చేస్తుంది ఇంకో లేయర్ దాటిన తర్వాత ఇంకొంచెం సెక్యూరిటీ యాడ్ చేస్తుంది అనమాట ఇట్ ఈస్ మాస్కింగ్ ద డేటా మీరు నేను మీకు డెమోక్రాట్స్లో కూడా చెప్పాను నార్మల్ గా మనకు కొన్ని మూవీస్లలో చూసినప్పుడు ఆ లేయర్ 1 నేను క్రాక్ చేశాను లేయర్ 2 డేటా క్రాక్ చేశాను లేయర్ 3 డేటా క్రాక్ చేశాను అని చెప్పేసి అంటారు ఫైర్ వర్డ్స్లలో చూసారా మీరు ఇది ఒకటి జీవా గారిది సినిమా చూసారా వాడు ఒక హ్యాకర్ గా ఉంటాడు వాడు మోస్ట్లీ హ్యాకర్ వాడు ఏం చేస్తాడంటే అమ్మాయిలను వాడు ట్రాప్ చేసేసి వాళ్ళని హ్యాక్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు జీవా గాడు వాడు విలన్ గాడిది ఒక ఫైర్ వాల్ వాడు క్రాక్ చేస్తాడు దాంట్లో వాడు ఉంటాడు వీడు అసలు లేయర్ 1 ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు లేయర్ 2 పెట్టుకున్నాడు లేయర్ 3 పెట్టుకున్నాడు లేయర్ 4 క్రాక్ చేశాను అని చెప్పేసి అంటుంటాడు వాడు అసలు మీరు ఎప్పుడైనా చూసారా మీరు మోస్ట్ హాలీవుడ్ మూవీస్ చూస్తే హ్యాకింగ్ సంబంధించి ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఐ హ్యావ్ క్రాక్ దిస్ లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్ 4 అంటుంటారు వాట్ ఈస్ దిస్ లేయర్ 1 లేయర్ 2 అంటే దిస్ ఈస్ ఓఎస్ఐ మోడల్ ఒక రిఫరెన్స్ అన్నమాట సో ఒక్కొక్క లేయర్ లో ఒక్కొక్క సెక్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట మనకి ఓకే ద డేటా ఈస్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ అప్లికేషన్ టు ఫిజికల్ లేయర్ ఈచ్ లేయర్ విల్ హ్యావ్ ద సమ్ సెక్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట సో ద డేటా అనేది ఫస్ట్ మనకి ఇనిషియల్ గా మనకు జీరోస్ అండ్ బిట్స్ లాగా ఉంటుంది దాని తర్వాత మనకు ఫ్రేమ్స్ రూపంలో కన్వర్ట్ ఉంది దాని తర్వాత సెషన్స్ రూపంలో ప్రజెంటేషన్ రూపంలో మనకు ఒక్కొక్క ట్యాగ్స్ అనేవి యాడ్ అవుతుంటాయి మనకు ఎందుకంటే సో ద డేటా ఈస్ ట్రాన్స్మిటింగ్ త్రూ ద ఎన్క్రిప్షన్ మోడల్లో ఎలా ఎన్క్రిప్షన్ అనేది మనకు యాడ్ అవుతుంది అనేది దిట్ హౌ ఇట్ టెల్స్ దట్ ఓఎస్ఐ మోడల్ మీరు మూవీస్ చూస్తుంటే ఓకే సో ఇట్లా serves as outline from rules of how protocols can be used allow communication between computers each layer has its own function and provides support to other layers ప్రతి ఒక్క లేయర్ లో దాని ఇట్స్ ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి ఇట్స్ హైడింగ్ అదర్ రిఫరెన్స్ మోడల్స్ ఆర్ ఇన్ యూస్ మోస్ట్ వెల్ నౌన్ ఇన్ ద టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్ మనకు దెర్ ఆర్ 2 టైప్స్ ఉంటాయి టీసీపీ ఐపీ మోడల్ అనేది టీసీపీ ఐపీ మోడల్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టీసీపీ ఐపీ మోడల్ అనేది ఒక ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ వాట్ ఈస్ దిస్ టీసీపీ అనేది నార్మల్గా ఏంటంటే ఇట్స్ ఏ మన వరల్డ్ మొత్తము కమ్యూనికేట్ అవుతుంది అంటే డేటా అనేది ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటేనేమో మనకు విత్ ద హెల్ప్ ఆఫ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటాం ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో కూడా మనకి ఏంటంటే మళ్ళీ మనకు డేటా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనకు ట్రాన్స్మిట్ అవుతుంది ఎలా అంటే that protocol using as a TCP transmission control protocol this is one of the very
బిగ్ ఇంపార్టెంట్ టాపిక్ టీసీపీ. టీసీపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టాక్ ఇంజనీర్స్ లెవెల్‌లో మనకి ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు మోస్ట్ క్వెషన్స్ టీసీపీ మీద అడుగుతారు వాళ్ళు. టీసీపీ మీద అడుగుతారు. టీసీపీ అంటే ఏంటిదంటే 3 వే హ్యాండ్ షేక్ అంటాం మనం. 3 వే హ్యాండ్ షేక్ అంటే 3 వే టీసీపీ ఏదైనా డేటా అనేది ఇఫ్ ఎనీ ప్రోటోకాల్ యూజింగ్ యాస్ టీసీపీ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్మిట్ అవుతుందంటే దెన్ ఇట్ ఈస్ ఎ రిలయబుల్ నెట్వర్క్. వాట్ ఈస్ రిలయబుల్? రిలయబుల్ అంటే ఏంటిదంటే ట్రస్టెడ్. ఆ డేటా అనేది 100% ట్రస్టెడ్ ఉంది అని చెప్పేసి మనం నమ్ముతాము. డేటా అనేది 100% ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పేసి దేర్ ఇస్ నో ప్యాకెట్ డ్రాప్స్. ఇఫ్ ఎనీ ప్రోటోకాల్ యూజెస్ యాజ్ అ టీసీపీ ప్రోటోకాల్, టీసీపీ మోడల్ యూజ్ చేసి టీసీపీ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది అంటే దెన్ ద డేటా వీ కెన్ ట్రబుల్ షూట్ అంటే రిలయబుల్ అని చెప్పేసి నమ్మొచ్చు. రిలయబుల్ అంటే ఏంటిది? ఇట్స్ ఏ 100% జెన్యూన్ ట్రాఫిక్ అని. ఓకే, మనకు డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డేటా. వన్ ఇస్ డేటా ఉంటుంది, ఇంకొకటి టీసీపీ అండ్ యూడిపి అంటాం మనం. టీసీపీ అంటేనేమో ద డేటా వీఆర్ ట్రాన్స్మిటింగ్, ఓకే, జీరోస్ అండ్ వన్స్. ఓకే, యూడిపి అంటేనేమో నార్మల్గా ఇట్స్ వాయిస్ రిలేటెడ్ డేటా. వాయిస్ మనం మొబైల్ ఫోన్స్లలో యూజ్ చేస్తున్నాం చూసారా, మొబైల్ ఫోన్స్లలో యూజ్ చేసే డేటా ఇట్స్ ఎ యూడిపి ప్రోటోకాల్. యూడిపి, ఓకే, యూనిఫైడ్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ సంథింగ్, దీని ఫుల్ ఫామ్ మీద ఉంటుంది. యూడిపి ప్రోటోకాల్ అంటాము. దిస్ ప్రోటోకాల్ యూజెస్ యాజ్ అ వాయిస్ రిలేటెడ్ డేటా. వాయిస్ రిలేటెడ్ డేటా మనకి ఇప్పుడు వాయి ఫోన్స్ ఉంటాయి, మనకు వాయి ఫోన్స్ కానీ ఇప్పుడు మనము వాట్సాప్ యూజ్ చేస్తున్నాం. వాట్సాప్ లో మనకు కాలింగ్ ఫీచర్ ఉంది. దట్ వాట్సాప్ ఈజ్ యూజింగ్ ద యూడిపి ప్రోటోకాల్ యూజ్ చేసుకొని వీఆర్ జస్ట్ ట్రాన్స్మిటింగ్. ఎందుకంటే మన వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు నీ వాయిస్ అనేది అంత అక్యురేట్ గా ఉండదు. నీకు సిగ్నల్ అనేది లాస్ ఉంటుంది కదా మీకు. మనం మాట్లాడే కమ్యూనికేషన్ అనేది సమ్ టైమ్స్ యూ విల్ లూజ్ ద సిగ్నల్ వైల్ టాకింగ్ ఇన్ ద వాట్సాప్ కాలింగ్. వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు మనకు డేటా అనేది మనకు డిస్కనెక్ట్ అవుతుంది. సిగ్నల్ అనేది అంత అక్యురేట్ గా ఉండదు. సో దట్ వాట్సాప్ ఈజ్ యూజింగ్ ద యూడిపి ప్రోటోకాల్. యూడిపి అంటే మనకు మోస్ట్లీ వాయిస్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ లలో మనము వాయిస్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఆ వాయిస్ రిలేటెడ్ సంబంధించింది దే ఆర్ యూజింగ్ యాజ్ ఎ యూడిపి. యూడిపి డేటాని మనము నమ్మలేము. ఇట్స్ నాట్ ఎ రిలయబుల్. యూడిపి ప్రోటోకాల్ ఇట్స్ నాట్ ఎ రిలయబుల్ ప్రోటోకాల్. Only TCP is a very reliable protocol which is 100% genuine data what we are sending. We can troubleshoot the data where the data got stuck. TCP ప్రోటోకాల్ యూజ్ చేసి మనము ట్రాన్స్మిట్ చేసేటప్పుడు డేటా కనుక ఎక్కడైనా డ్రాప్ అయితే వీ కెన్ ఐడెంటిఫై ద డేటా వేర్ ఇట్ ఈస్ గాట్ స్టాప్డ్ అని చెప్పేసి. ఓకే, సో టీసీపీ డేటా అనేది నీకు రిలయబుల్ ఉంటుంది. ఏంటంటే ట్రాన్స్మిషన్ టు రిసీవర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డేటా నీకు ఫస్ట్ ప్యాకెట్ నీకు రిసీవ్ అయినట్టు నీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తేనే నీకు నెక్స్ట్ డేటా అనేది నీకు ట్రాన్స్మిట్ అవుతుంది నీకు. ఓకేనా, నేను ఒక 10 బైట్స్ ఆఫ్ డేటా నేను ఒక దగ్గర నుంచేసి ఇంకో దగ్గరకు నేను పంపించినప్పుడు దీంట్లో ఫస్ట్ బైట్ నేను పంపించిన తర్వాత ఈ ఫస్ట్ బైట్ అనేది రిసీవర్ కి రిసీవ్ అయ్యింది అని చెప్పేసి నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఐ విల్ సెండ్ ద సెకండ్ బైట్ ఆఫ్ డేటా. ఓకే, సో ఇట్స్ ఎ 3 వే హ్యాండ్ షేక్ అంటాం మనము. ఓకే, ఫస్ట్ ప్యాకెట్ సిన్ ప్యాకెట్ వి విల్ సెండ్ ఇట్ సిన్ ప్లస్ యాక్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఈ 3 ప్యాకెట్లు మనము టీసీపీ ప్రోటోకాల్లో మనం చూస్తాము. టీసీపీ ప్రోటోకాల్ అనేది ఇట్స్ ఎ రిలయబుల్ నెట్వర్క్, ట్రస్టెడ్ నెట్వర్క్. మనము డేటా అనేది కంప్లీట్ గా మనము ఒకటేసారి పంపించలేము. ఒక ప్యాకెట్ పంపించిన తర్వాత ఆ ప్యాకెట్ ప్రాపర్ గా రిసీవ్ అయిందని చెప్పేసి మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాతనే మనము నెక్స్ట్ ప్యాకెట్ అనేది మనం పంపిస్తాము టీసీపీలో. సో అందుకని చెప్పేసి టీసీపీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో యా యాజ్ గైస్ ఉన్నారా? నేను చెప్పుకుంటూ పోతూనే ఉన్నా. వినిపిస్తున్నా నా వాయిస్? వినిపిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్తుంది?
ఓకే. ఇక్కడ వాయిస్ డ్రాప్ అయితే చెప్పండి ఎవరన్నా? So as computing requirements increased, the network modeling had to evolve to meet over increasing demands for larger networks, multiple vendors. Okay, like this. Problems from technology advances also added to the demands for changes in the networking model. Okay, అంత అవసరం లేదు మనకు అంత థియరీ. You can just see what is OSI model. What each layer does. ప్రతి ఒక్క లేయర్ అనేది నీకు ఏం వర్క్ అవుతుందని చెప్పేసి దిస్ పీపీటీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ దిస్ పీపీటీ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద ట్యాక్ లెవెల్. అంటే నేను పాలో ఆల్టోలో వర్క్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ మొత్తం ఓన్లీ టీసీపీ ప్రోటోకాల్ నేర్చుకోవడానికి మాకు 3 to 4 days మాకు ఓన్లీ 3 ప్రోటోకాల్ చెప్పారు తెలుసా. టీసీపీ ప్రోటోకాల్, జస్ట్ టీసీపీ ప్రోటోకాల్ అనేది ఏం ఉండదు, జస్ట్ ఓన్లీ 3-way హ్యాండ్ షేక్ అని చెప్పేసి అంటాం. అంటే డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పేసి 3-way హ్యాండ్ షేక్ రూపంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఓన్లీ టీసీపీ చెప్పడానికి నాకు 3 to 4 days మాకు చెప్పారు ట్యాక్ ఇంజనీర్ గానే వర్క్ చేసేటప్పుడు. అంత ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, బయటకి షేర్ చేయకండి, నేను మీకు షేర్ చేసినట్టు. ఓకే, కీప్ ఇట్ విత్ యూ గైస్ ఓన్లీ. ఓకే, యా. సో ఓఎస్ఐ మోడల్లో మనకు ఈచ్ లేయర్ ఏం చేస్తుందని చూడండి. ఫస్ట్ లేయర్ ఏంటిది? ఫస్ట్ లేయర్, ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ద డౌన్ టు అప్, ఇట్స్ ద ఫస్ట్ లేయర్ ఇస్ అ ఫిజికల్ లేయర్. బట్ ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అప్ టు డౌన్, పైనుంచి వస్తేనేమో నీకు ఇది ఫస్ట్ లేయర్ అవుతుంది, ఇది లాస్ట్ లేయర్ అవుతుంది. ఎనీవే యూ కెన్ జస్ట్ టేక్ ఇట్. బట్ ఎనీవన్ సే వాట్ ఈస్ యువర్ ఓఎస్ఐ మోడల్ అంటే ఫస్ట్ యూ కెన్ చేసి అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ అవుతాం. బట్ యాక్చువల్ థింగ్ ఈస్ ద లేయర్ 1, ఫస్ట్ లేయర్ ఏంటంటే ఫిజికల్ లేయర్ నుంచి వెళ్తుంది అనమాట. మనకు డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది. సో నార్మల్ గా మనకు డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, సి దిస్ ఇస్ మై కంప్యూటర్. ఓకే, దిస్ ఇస్ మై కంప్యూటర్ అనుకోండి. ఇది నా కంప్యూటర్ అంటే దీనికి ఒక కీబోర్డ్ ఉంటుంది. ఓకే, కీబోర్డ్, ఇది నా కీబోర్డ్ కదా, కీబోర్డ్ ప్లస్ మౌస్. ఓకే, ఒక మౌస్ ఉంటుంది కదా. ఈ మౌస్ అనేది నాకు సంథింగ్, నేను ఈ కంప్యూటర్ అనేది ఈ సమ్ క్లౌడ్ కి కనెక్ట్ అయింది, అంటే ఐఎస్పి కి కనెక్ట్ అయింది. ఓకే, సంథింగ్ ఐఎస్పి కి కనెక్ట్ ఉంది. ఈ ఐఎస్పిలో నేను ఒక వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను, సంథింగ్ facebook.com కానీ సంథింగ్ ఏదో google.com కానీ నేను ఓపెన్ చేశాను. ఓకే, నేను ఇక్కడ మౌస్ చేసి నేను ఈ google.com నేను ఓపెన్ చేశానంటే హౌ దిస్ అప్లికేషన్ ఇస్ ఓపెనింగ్ అంటే నార్మల్ గా మనకి ఇక్కడ చూసారుగా, ఈ కంప్యూటర్ అనేది దెర్ ఆర్ హార్డ్వేర్ రిలేటెడ్ పార్ట్స్. అంటే నా కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఏదైతే ఉందో, వెన్ ఎవర్ ఐ ప్రెస్ సంథింగ్ ఆన్ ద కీబోర్డ్ ఆర్ అ మౌస్, దట్ ఈస్ 0s and 1s రూపంలో ఫిజికల్ లేయర్ లో మనము యూస్ చేస్తున్నట్టు. ఈ కంప్యూటర్ ఏదైతే ఉంది కదా హార్డ్వేర్, ఈ కీబోర్డ్ కానీ మౌస్ కానీ, దిస్ ఈస్ కాల్డ్ ఇట్స్ ఫిజికల్ లేయర్. బైనరీ రూపంలో, బైనరీ ట్రాన్స్మిషన్ అంటే 0s and 1s లాగా. నేను ఎనీ బటన్ ఐ ప్రెస్ ఆన్ మై కీబోర్డ్, or if I do like right click or something, okay, left click on my mouse, it is converting as a 0s and 1s. That is a physical layer. A physical layer nunchesi my data is transmitting to the data link layer moving to the network layer moving to the transport layer, and then session layer and presentation layer, and then application layer means which is my facebook.com or google.com, whatever you are opening on your browser, మన బ్రౌజర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ లేయర్. ఓకే, సో నా కంప్యూటర్ కీబోర్డ్ మీద నేను ఏదైనా ప్రెస్ చేస్తే ద డేటా హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ నా అప్లికేషన్ లేయర్కి ఎలా అయితే వెళ్తుందో, ఆ డేటా ఎవల్యూషన్ అనేది కంప్లీట్ మనకు ఓఎస్ మోడల్ అనేది చెప్తుంది అనమాట. సో ఒక్కొక్క లేయర్ లో ఏం జరుగుతుంది, ఓకే, ప్రెజెంటేషన్ లేయర్ లో ఏం జరుగుతుంది, అప్లికేషన్ లేయర్ లో ఏం జరుగుతుంది, సెషన్ లేయర్ లో ఏం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఏం జరుగుతున్నది, వీ కెన్ జస్ట్ రీడ్ 1 by 1 ఈజీలీ. అంటే మనకు డేటా అనేది నేను సెక్యూరిటీ అని చెప్పాను కదా, నార్మల్ గా ఒక్కొక్క లేయర్ లో సమ్ ట్యాగ్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. అంటే సెక్యూరిటీ లేయర్ లో అది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇన్ ఈచ్ లేయర్ హౌ ఇట్ ఈస్ యాడింగ్ అని చెప్పేసి. ఓకే, యూ కెన్ జస్ట్ సీ the 7 layers of the OSI model layers. ఓకే, అప్లికేషన్ లేయర్స్ లో ఏం జరుగుతుందని చెప్పేసి.
network process to applications, provides network services to application processes such as electronic mail, file transfer and terminal evolution. అంటే మాకు నార్మల్ అప్లికేషన్ లేయర్లో మనం ఏం చేస్తాం, మనం యూజ్ చేసేసే మెయిల్ కానీ ఏదైనా మనం సెండ్ చేసే ఫైల్ కానీ ఓకే ఓపెన్ చేసే లైక్ google.com కానీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఆన్ ద ఇంటర్నెట్ ఆన్ ద బ్రౌజర్ యువర్ google.com, okay, whatever you are using the google.com, everything it is coming to the application layer లోకి మనకు వస్తుంది. మనం యూజ్ చేసే మనం ఒక మెయిల్ మనం పంపిస్తున్నాము, మనం ఒకటి డాక్యుమెంట్ మన ఫైల్ షేర్ చేస్తున్నాము, ఓకే, మనం ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తున్నాము అంటే దట్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ ఇన్ టు ద అప్లికేషన్ లేయర్ రిలేటెడ్ థింగ్. ఓకే, కంటిన్యూ చేద్దామా రేపు చేద్దామా? థింక్ ఇట్స్ 8 o'clock యువర్ గాయ్స్, టైం ఉందా మీకు? లేదా ఫ్రెష్ గా మళ్ళీ డిస్కస్ చేద్దామంటే రేపు డిస్కస్ చేద్దాం. ఇది చాలా టైం తీసుకుంటుంది ఒక్కొక్క లేయర్ అనేది. రేపు డిస్కస్ చేద్దాం. రేపు డిస్కస్ చేద్దామా? ఓకే దెన్ యువర్ విష్. జస్ట్ ఏం బ్రో? ఈ లోపల మేము కూడా కొంచెం చూసుకొని వస్తాయంటున్నా వాట్ ఈస్ వాట్ అని. సరే ఓకే, యా సరే ఓకేనా ఇప్పటి వరకు? జస్ట్ నార్మల్ గా ఇదంతా